వెల్కమ్ బ్యాక్ టు ఆఫీషియల్ అను అండి. హాయ్ అండి. అండ్ ఈరోజు మామూలు నార్మల్ హ్యాండ్ అండ్ దాని మీద సింగిల్ లేయర్తో అంటే వీళ్ళు కట్ పీసెస్ వస్తాయి కదండి, డబుల్ కట్ కానీ సింగిల్ కట్ కానీ శారీస్ వస్తాయి కదా. సో అలాంటిది ఒకటి ఇచ్చారు. వాళ్ళు ఏంటన్నారంటే లాంగ్ ఫ్రాక్ కావాలి అండ్ టాప్ కూడా ఒకటి కావాలి అని అన్నారు. నార్మల్ ఒక 12-13 ఇయర్స్ బేబీ అయ్యేసరికి. సో దానికోసమని ఇట్లా హ్యాండ్ వర్క్ చూపిస్తున్నాను మీకు ఇవాళ. హ్యాండ్ ఏం చేస్తున్నానంటే బార్డర్గా రఫుల్ హ్యాండ్స్ పెట్టాలంటే బార్డర్ రాదు. సో నార్మల్ హ్యాండ్ బార్డర్తో వచ్చేలాగా దానిపైన ఓన్లీ ఒక సింగిల్ లేయర్ ఇట్లాగా వచ్చేలాగా చూస్తున్నాను. పొడవు వచ్చి 7 తీసుకుంటున్నాను. కవర్ కట్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను. 2/4 ఏమవుతుందంటే 8 వస్తుందండి కవర్ కట్ ఆల్మోస్ట్ మొత్తము. దాంట్లో ఖర్చులు మినహా మొత్తం కలిపి 6 కానీ 6.5 కానీ మనం ఖర్చు పట్టుకునే విధానం బట్టి వచ్చేస్తుంది. నాకు తెలిసి కరెక్ట్గా సెట్ అయిపోయేలాగా మొత్తం చూసుకునే కట్ చేస్తున్నాను. సో అందుకోసమని ఈజీగా అయిపోతుంది. అండ్ మీకు చూపించడానికి విధానం ఏంటంటే కొద్దిగా నార్మల్గా హ్యాండ్ పెట్టుకుంటాం లేదా రఫుల్ హ్యాండ్స్ పెడతాము. రఫుల్ హ్యాండ్స్ పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఇన్నర్ నార్మల్గా ఉంచేస్తాం కదా, అది చిన్నపిల్లలైనా ఆడపిల్లలు కదా, కొద్దిగా నాకు అదొక టైప్లో అనిపిస్తుంది. సో అందుకోసమని ఇట్లా ఒక సింగిల్ లేయర్ వేస్తున్నాను. దానివల్ల ఏమనిపిస్తుంది అంటే కాస్త బాగున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తున్నారా, నార్మల్ హ్యాండ్ చూస్తున్నారా, నార్మల్ హ్యాండ్ మెజర్మెంట్స్ చూస్తున్నాను. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కలిపి ఇట్లాగా తీసుకొని డబుల్ లేయర్ కాస్త 4 మడతలు 4 లేయర్స్ వచ్చేలా చూసుకుని మనము హ్యాండ్ ఎంత పొడుగు పెట్టాలనుకున్నామో దాంట్లో హాఫ్లో కవర్ కట్ దగ్గర నుంచి చంక జాయింట్ దగ్గర చూస్తే కరెక్ట్గా సెట్ అయిపోతుందండి. సో మనం ఎంత పొడుగు కావాలనుకున్నా దాంట్లో హాఫ్ పట్టుకుంటే కరెక్ట్గా తెలిసిపోతుంది లూజ్ ఎంత ఉంటుంది హ్యాండ్ అనేది. ఇది ఫుల్ హ్యాండ్స్. సో అందుకోసం మనం ఎంత కావాలి ఏంటి అన్నట్టుగా ఎస్టిమేటెడ్గా చూసుకుని తీసుకున్నాను. అండ్ మీతో ఇంకో విషయం ఏంటంటే కాస్త మీకు ఈ వీడియో కాస్త నచ్చినట్టు కానీ ఏదైనా యూజ్ అయినట్టు కానీ బిగినర్స్కైనా కాస్త యూజ్ అయినట్టుగా అనిపించిన ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ చూస్తున్నారా, సింపుల్గా ఇట్లా కట్ చేసేసాను. ఎందుకంటే అలవాటైన పనే కదండి. సో అందుకోసమని అంత ఎస్టిమేటెడ్గా తీసుకోలేదు. దానికి తోడు పెద్దవాళ్ళది నార్మల్ బ్లౌజ్ అంటే పర్టికులర్గా అన్నీ కరెక్ట్గా ఉండాలి. సో ఇది ఓన్లీ సింగిల్ హ్యాండ్ ఇట్లా లోపలికి చిన్నపిల్లలకే కాబట్టి పర్టికులర్గా అంటే కట్ సెట్ అయిపోతుందండి. దానికి విడిగా ఏమీ అవసరం లేదు. మెజర్మెంట్స్ అనేది పొడుగు కవర్ కట్ దగ్గర చూసుకుంటే చాలు, అదే సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు లైనింగ్ కూడా ఇట్లా కట్ చేసేస్తున్నాను, దాని మీద పెట్టేసేసి ఇది కట్ చేసాక అండ్ ఇది వరకే అప్లోడ్ చేస్తున్నాను, కటింగ్ వరకే. అండ్ మీకు స్టిచ్చింగ్ కావాలి అని అంటే షార్ట్గా అయినా షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో మీ ఒపీనియన్ ఏంటి అనేది ఒకసారి కామెంట్ ద్వారా తెలియజేస్తాను అనుకుంటున్నాను. అండ్ మీరేం మోడల్స్ పెట్టాలని అనుకుంటారు నార్మల్గా హ్యాండ్స్ అంటే లాంగ్ ఫ్రాక్లకి అంటే ఒకసారి షేర్ చేయండి. ఎప్పుడు లాంగ్ ఫ్రాక్లు అంటే బుట్ట హ్యాండ్స్ ఎక్కువ పెట్టాం, నార్మల్ హ్యాండ్స్ కానీ లేదంటే రఫుల్ హ్యాండ్స్ ట్రిపుల్ లేయర్ కానీ డబుల్ లేయర్ కానీ అట్లా పెడతాం, అంబ్రెల్లా హ్యాండ్స్ కానీ అట్లా వస్తుంది. వెరైటీగా బుట్ట హ్యాండ్స్ అట్లా పెడితే కూడా బాగుంటుంది. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అది కూడా.